లాస్ట్ క్లాస్లో మనము సంచార జీవనం నుండి స్థిర జీవనం అనే క్లాస్ అయితే విన్నాం కదా అండి. ఇవాళ మన క్లాస్ వచ్చేసి 6th క్లాస్ సెమిస్టర్ 1లో లాస్ట్ లెసన్ అయినటువంటి తొలి నాగరికతలు. ఈ లెసన్లో టాప్ 25 బిట్స్ అయితే ఉన్నాయి. అవి ఈరోజు అయితే డిస్కస్ చేద్దాం. ఇప్పటికే మన క్లాస్లో 9th క్లాస్లోనే పాలిటీ చాప్టర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయండి. ఇంకా ఎవరైనా చూడకోకుండా ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో మీరు 9th క్లాస్ పాలిటీ చూడొచ్చు. మనకు రాబోయే డిఎస్సి వరకు మన క్లాసు డైలీ కూడా కంటిన్యూస్గా వీడియోస్ అయితే వస్తాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఫస్ట్ బిట్ చూడండి. ఏ సంవత్సరంలో జరిపిన తవ్వకాల వలన మన దేశ చరిత్ర 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైనట్లు తెలిసింది. ఇక్కడ మనకు ప్రాక్టీస్ బిట్స్ 25 అలా అయితే 4 ఆప్షన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతకు మించి ఎక్కువగా నా ఉంటే మనకు టైం అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి, 1915, సెకండ్ 1920, థర్డ్ 1925, ఫోర్త్ 1910. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, 1920. సెకండ్ క్వశ్చన్, సింధు లోయ నాగరికత ఏ నది ప్రాంతాలలో వికసించింది? ఫస్ట్ ఆప్షన్ సింధు నది, సెకండ్ ఘగ్గర్ హక్రా నది, థర్డ్ గంగా నది, ఫోర్త్ 1 మరియు 2. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, 1 మరియు 2. థర్డ్ క్వశ్చన్, ప్రాచీన ప్రపంచ చరిత్రలో ఏ దేశాన్ని సజీవ వస్తు ప్రదర్శనశాల అంటారు? ఫస్ట్ ఆప్షన్ భారతదేశం, సెకండ్ ఈజిప్ట్, థర్డ్ చైనా, ఫోర్త్ ఇరాక్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, భారతదేశం. మీరు ఈ నేర్చుకున్న ప్రతి టాపిక్ కూడా స్కూల్ అసిస్టెంట్ అయిన ఎస్డిటి వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ ఉంటుందండి. ఫోర్త్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇచ్చారు. సింధు నాగరికత, ఆర్యుల రాక, తొలివేద కాలం, మలివేద కాలం. దీనిని మనము జతపరచాలి. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, 1కి డి. సింధు నాగరికత 2500 సంవత్సరాల నుండి 1700 సంవత్సరాలు. 2 వచ్చేసి ఆర్యుల రాక 1500 నుండి 500. నెక్స్ట్ థర్డ్ బి 1500 నుండి 1000. ఫోర్త్ సి మలివేద కాలం 1000 నుండి 600. ఫిఫ్త్ క్వశ్చన్, సింధు నాగరికత ఏ ఏ ప్రదేశాలలో బయటపడింది? ఫస్ట్ ఆప్షన్ భారతదేశంలోని పంజాబ్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర. సెకండ్ పాకిస్తాన్లోని పంజాబ్, సింధు, బెలూచిస్తాన్. థర్డ్ ఆఫ్ఘనిస్తాన్, ఫోర్త్ పైవన్నీ. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. సిక్స్త్, సింధు నాగరికతలో గొప్ప స్నానవాటిక ఏ నగరంలో ఉండేది? ఫస్ట్ ఆప్షన్ హరప్పా, సెకండ్ మొహంజదారో, థర్డ్ లోథాల్, ఫోర్త్ కాలిబంగన్. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, మొహంజదారో. సెవెంత్ క్వశ్చన్, అతిపెద్ద నౌకాశ్రయం గల నగరం ఏది? ఫస్ట్ ఆప్షన్ కాలిబంగన్, సెకండ్ హరప్పా, థర్డ్ లోథాల్, ఫోర్త్ సింధు. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, లోథాల్. క్వశ్చన్ నెంబర్ 8, ఈ క్రింది ప్రదేశాలలో ఏ దేశాలతో సింధు నాగరికత ప్రజలు వ్యాపారం చేసేవారు? ఫస్ట్ ఆప్షన్ మొసపటోమియా, సెకండ్ ఈజిప్ట్, థర్డ్ ఇరాన్, ఫోర్త్ ఇంగ్లాండ్. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, మొసపటోమియా, ఈజిప్ట్, ఇరాన్. ఈ 3 దేశాలతో సింధు నాగరికత ప్రజలు వ్యాపారం చేసేవారు. క్వశ్చన్ నెంబర్ 9, పత్తిని మొట్టమొదట పండించింది? ఫస్ట్ ఆప్షన్ మెసపటోమియా నాగరికులు, సెకండ్ ఈజిప్ట్ నాగరికులు, థర్డ్ చైనా నాగరికులు, ఫోర్త్ సింధు నాగరికులు. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, సింధు నాగరికులు. క్వశ్చన్ నెంబర్ 10, సింధు నాగరికత ప్రజల యొక్క ప్రధాన వినోదం? ఫస్ట్ ఆప్షన్ చదరంగం ఆడడం, సెకండ్ పాచికలు ఆడడం, థర్డ్ ఎద్దుల పోటీలు, ఫోర్త్ గోళీలు ఆడడం. ఇక్కడ సింధు నాగరికత ఇచ్చారండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఎద్దుల పోటీలు. 11th క్వశ్చన్, ఏ నాగరికత ప్రజల లిపిని క్యూనిఫారం అంటారు? ఫస్ట్ ఆప్షన్ మెసపటోమియా, సెకండ్ ఈజిప్ట్, థర్డ్ చైనా, ఫోర్త్ ఇండియా. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ మెసపటోమియా. గాయస్ లైక్ చేయండి. 12th క్వశ్చన్, సరస్వతి నది గురించి ఏ వేదంలో పలుమార్లు ప్రస్తావించడం జరిగింది? ఫస్ట్ ఆప్షన్ యజుర్వేదం, సెకండ్ ఋగ్వేదం, థర్డ్ సామవేదం, ఫోర్త్ అథర్వణ వేదం. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఋగ్వేదం. 13, శృతులు అని వేటిని అంటారు? ఫస్ట్ ఆప్షన్ వేదాలు, సెకండ్ బ్రాహ్మణాలు, థర్డ్ ఆర్యనకాలు, ఫోర్త్ ఉపనిషత్తులు. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, వేదాలు. 14,
వేదకాలానికే మరలా వెళ్ళాలి అని పిలుపునిచ్చింది ఎవరు? ఫస్ట్ ఆప్షన్ రాజా రామ్మోహన్ రాయ్, సెకండ్ స్వామి వివేకానంద, థర్డ్ దయానంద సరస్వతి, ఫోర్త్ పండిత రమాబాయి. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. దయానంద సరస్వతి గారు వేదకాలానికే మరలా వెళ్ళాలని పిలుపునిచ్చారు. 15. భారతీయ సంగీతం యొక్క మూలాలు ఏ వేదంలో కలదు? ఫస్ట్ ఆప్షన్ ఋగ్వేదం, సెకండ్ యజుర్వేదం, థర్డ్ సామవేదం, ఫోర్త్ అథర్వణ వేదం. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, సామవేదం. క్వశ్చన్ నెంబర్ 16. ఆత్మ ప్రకృతి యొక్క రహస్యాలు గురించి తెలిపే గ్రంథాలు. ఫస్ట్ ఆప్షన్ ఉపనిషత్తులు, సెకండ్ ఆర్యనకాలు, థర్డ్ బ్రాహ్మణాలు, ఫోర్త్ వేదాలు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, ఉపనిషత్తులు. 17. తొలివేద కాలం నాటి రాజకీయ జీవనానికి సరిపోలేని అంశాన్ని గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ ఆర్యులు తెగలుగా నివసించేవారు, సెకండ్ తెగల నాయకుడిని రాజన్ అంటారు, థర్డ్ రాజరిక వంశపారంపర్యంగా ఉండేది, ఫోర్త్ రాజుకు పరిపాలన విషయంలో సలహాలు ఇచ్చేందుకు సభ మరియు సమితి అను 2 సభలు ఉండేవి. ఇక్కడ సరిపోలేని అంశాన్ని అన్నారు, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ తొలివేద కాలం అన్నారు, సో థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, రాజరికం వంశపారంపర్యంగా ఉండేది. క్వశ్చన్ నెంబర్ 18. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ రామాయణం, మహాభారతం అనేవి 2 గొప్ప ఇతిహాసాలు, సరికాని వాక్యం ఇక్కడ. సెకండ్ అది కావ్యంగా పిలువబడే మహాభారతాన్ని వేదవ్యాసుడు రచించారు, థర్డ్ రామాయణాన్ని సంస్కృతంలో వాల్మీకి రచించారు, ఫోర్త్ అధర్మంపై ధర్మం సాధించిన విజయమే మహాభారతంగా చెప్పబడుతుంది. సో ఇది ఒక్కటి మనకు రాంగ్ అనిపిస్తుంది కాబట్టి సరికాని వాక్యం కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 19. యజ్ఞయాగాది క్రతువులలో పాటించవలసిన నియమాల గురించి తెలిపే వేదం. ఫస్ట్ ఆప్షన్ ఋగ్వేదం, సెకండ్ యజుర్వేదం, థర్డ్ సామవేదం, ఫోర్త్ అథర్వణ వేదం. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, యజుర్వేదం. క్వశ్చన్ నెంబర్ 20. మలివేద కాలానికి సరిపోలేని అంశం ఏది? ఫస్ట్ ఆప్షన్ ఆశ్రమ వ్యవస్థ ప్రారంభమైనది, సెకండ్ స్త్రీల స్థానం దిగజారింది, థర్డ్ వర్ణ వ్యవస్థ ప్రారంభమైంది, ఫోర్త్ బాల్య వివాహాలు సతీ సహగమనం వీరి కాలంలో లేవు. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, బాల్య వివాహాలు సతీ సహగమనం వీరి కాలంలో లేవు. ఇక్కడ సరిపోలేని అంశం అడిగారు. మీరు వీడియోని లాస్ట్ వరకు చూడడానికైతే ట్రై చేయండి, మధ్యలో స్కిప్ చేయడం వల్ల మీకు క్లాస్ అనేది సరిగ్గా అర్థం అవ్వదండి. క్వశ్చన్ నెంబర్ 21. మలివేద కాలంలో రాజులు దేనికోసం అశ్వమేధ, రాజసూయ యాగాలు చేసేవారు? ఫస్ట్ ఆప్షన్ రాజ్య విస్తరణకు, సెకండ్ పంటలు బాగా పండడానికి, థర్డ్ సిరి సంపదలు కలగడానికి, ఫోర్త్ పైవన్నీ. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 22. విద్యావాదము, క్రతువులు, సంస్కారాలు గురించి తెలియజేసేది. ఫస్ట్ ఆప్షన్ బ్రాహ్మణాలు, సెకండ్ ఆర్యనకాలు, థర్డ్ ఉపనిషత్తులు, ఫోర్త్ ఇతిహాసాలు. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, ఆర్యనకాలు. 23. సంస్కృత భాషలో వేదం అంటే? ఫస్ట్ ఆప్షన్ శాస్త్రీయ జ్ఞానం, సెకండ్ ఆధ్యాత్మిక జ్ఞానం, థర్డ్ ఆత్మజ్ఞానము, ఫోర్త్ దైవ చింతన. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, ఆత్మజ్ఞానము. 24. హైరోగ్లైఫిక్ లిపిని కలిగిన నాగరికత. ఫస్ట్ చైనా నాగరికత, సెకండ్ ఇండియా నాగరికత, థర్డ్ మెసొపొటేమియా నాగరికత, ఫోర్త్ ఈజిప్ట్ నాగరికత. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, ఈజిప్ట్ నాగరికత. లాస్ట్ బిట్. సింధు ప్రజలు వేటిని పూజించేవారు? ఫస్ట్ ఆప్షన్ వేప చెట్టు, సెకండ్ రావి చెట్టు, థర్డ్ భూమి, నీరు, ఆకాశం, అగ్ని, వాయువు, ఫోర్త్ పైవన్నీ కూడా. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇవి ఫ్రెండ్స్ మనకి 6th క్లాస్లో సెమిస్టర్ 1 నుండి లాస్ట్ టాపిక్ అయితే తొలి నాగరికతలు. ఇక నెక్స్ట్ క్లాస్లో సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం. మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే ఒకసారి బాగా రివిజన్ చేయండి. ఈ టాపిక్కి రిలేటెడ్గా 23 అయితే ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయండి. అలాగే మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ అనేది నేను ఇస్తానండి. అందులో మీరు ఇంపార్టెంట్ అయిన ఈ కీస్ ప్లస్ ఈ బిట్స్ అన్నివి కూడా నేను ఇమేజెస్ అన్నీ కూడా సెండ్ చేస్తాను. ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకుంటే ప్లీజ్ అవి కూడా ఫాలో అయ్యి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ క్లాస్ ఏ విధంగా ఉందో కూడా నాతో కామెంట్లో షేర్ చేసుకోండి.